కొత్త వ్యాపారం మొదలుపెట్టి అందులో పెట్టిన పెట్టుబడికి లాభం రావాలని అందరూ ఆశిస్తారు. కానీ ఈ వ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండా లాభాలే లాభాలని చెప్తున్నారు ఇంకొందరు. ఏ వ్యాపారమైనా లాభ నష్టాలు ఉంటాయేమో కానీ ఈ వ్యాపారంలో లాస్ అనే మాటే లేదంటున్నారు. సరుకుకి ఎంత రేటైనా పెట్టి కొనేంత డిమాండ్ ఉంది. నో రిస్క్ ఓన్లీ ప్రాఫిట్ అంటూ ఆవురావురంటున్నారంతా. అక్రమ రవాణాని అడ్డుకునేవారు లేకపోవడంతో అడ్డగోలుగా సాగుతోంది దందా. పెట్టుబడి లేని వ్యాపారం అంటున్నారు. నష్టాలకు అవకాశమే లేదంటున్నారు. ఇదేదో బాగుంది, మనం కూడా దిగేద్దాం అనుకునేరు. ఆ అవకాశం కొందరికే, అధికార బలం ఉన్న వారికే, దబాయించి బెదిరించి ఎవరూ అడ్డు రాకుండా చూసుకోగలిగిన వాళ్ళకే. ఇందుకీ ఈ సీజన్లో అంత డిమాండ్ ఉన్న సరుకేంటో తెలుసా? ఇసుక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, చుంచుపల్లి మండలాలతో పాటు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతమైన చెర్ల, పినపాక, భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. గోదావరి, కిన్నెరసాని ఇసుకకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కిన్నెరసాని వాగులో కూడా ఇసుక అక్రమ రవాణా నిరంతరం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణాలు జోరందుకోవడంతో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందో లేదో జిల్లాలో ఇసుకాసురులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఇసుక దందా అడ్డగోలుగా సాగుతున్న అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా దందా 3 రీచ్లు 6 లోడ్లన్నట్లు నడుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు కిన్నెరసాని ప్రాంతాల్లో సమీప వాగుల నుంచి ఇసుకను రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇసుక డంప్ ఏర్పాటు చేసుకుని చీకటి పడగానే లారీలో జేసీబీలతో లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వానికి లక్షల రూపాయలు గండిపడుతోంది. సామాన్యులు ప్రభుత్వానికి చలాన్ కట్టినా దొరకని ఇసుక అక్రమదారులకు మాత్రం అలవోకగా దొరుకుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు జోక్యం చేసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోని అక్రమ ఇసుక దందా మరీ ఎక్కువగా జరుగుతోందని గోదావరి, కిన్నెరసాని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు తెలియకుండా ఇసుక అక్రమ రవాణా జరిగే అవకాశమే ఉండదు. వారి కనుసన్నల్లోని ఇదంతా జరుగుతున్నా కళ్లు మూసుకోవడంతో దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లే ఉందంటున్నారు ప్రజలు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని వాపోతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, భద్రాచలం, చెర్ల, పినపాక, మనుగూరు, అశ్వాపురం, బుర్గంపాడు, గోదావరి, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ఇసుక యథేచ్ఛగా అక్రమంగా తరలిపోతున్నా ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఇసుక దందాపై దృష్టి సారిస్తుందా లేదా అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతుందా అన్నదే ప్రశ్న.